నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన రథశాల కళ్యాణ మండపంలో శనివారం ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. కళ్యాణోత్సవంలో స్వామికి యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, మాంగళ్య పూజ, తలంబ్రాలు వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు నూతన వస్త్రాలు, ఆభరణాలు సమర్పించి మంత్రోచ్చరణలు, వాయిద్యాల మధ్య ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి వీక్షించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన రథశాల కళ్యాణ మండపంలో శనివారం ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. కళ్యాణోత్సవంలో స్వామికి యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, మాంగళ్య పూజ, తలంబ్రాలు వంటి స్వామి యొక్క బిల్వకోట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి స్టేషన్ పరంగా కావచ్చు, దేవాలయాల పరంగా కావచ్చు, కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి తరుణంలో కళ్యాణ మండపాన్ని మేమంతా డిజైన్ చేసినప్పుడు నేను కడతాను, ఈ అవకాశం నాకు ఇవ్వండి వారిని కోరిన మీదట ఈరోజు ఈ కళ్యాణ మండపాన్ని వారు ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయని, ఆ దేవుని యొక్క నీడలో వారు చల్లగా ఉంటారని మనసారా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసి మహోత్సవాన్ని తిలకించినందుకు పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 11 రోజుల పాటు నవాహ్ని బ్రహ్మోత్సవాలను మొట్టమొదటి కావలి బిల్వకోట క్షేత్రంలో ఈరోజు ప్రభుత్వ అనుమతులతో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి తిరుమల దేవస్థానంలో ఏ విధమైన విధి విధానాలను అమలు చేస్తున్నారో అదే విధి విధానాలతో 11 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా భక్త కోటికి అందరూ కూడా తెలియజేస్తే ఈ బ్రహ్మోత్సవాలలో అందరూ కూడా విరివిగా పాల్గొనాలని, ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనని పొందాలని, మన కుటుంబాలని చల్లగా ఆయన నీడలో ఉండాలని మనసారా కోరుకుంటూ రేపటి బ్రహ్మోత్సవాలకు ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని నమో వెంకటేశాయ నమః.